ఇవిగో డాక్యుమెంట్స్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్న, నాకివేం వద్దు. ఇక చాలా ఆపేయ్. మొత్తం నీకు రాసిచ్చేస్తున్నాను. ఇక నుంచి ఈ ఆస్తిలో ప్రతి రూపాయి నీదే. రా, ఏంటలా చూస్తున్నావు? వచ్చి సంతకాలు పెట్టు. ప్లీజ్ నాన్న, నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు ఈ ఆస్తిపాస్తులేమీ వద్దు నాన్న. మీ కూతురు నన్న గుర్తింపే నాకు అన్నింటికంటే విలువైంది. మీ ప్రేమ అభిమానం నాకుంటే చాలు నాన్న. తొక్కలో ప్రేమాభిమానాలు దానికిచ్చేసి ఆస్తి మనకి వచ్చు కదా మమ్మీ. చూడు, గగన్ నిన్ను ఇంట్లో నుంచి గంటేశాడు. నువ్వు ఒంటరి దానివైపోయావు. నువ్వు రోడ్డు మీద దిక్కులేని దానిలా తిరుగుతుంటే మీ అమ్మ అది చూసి తట్టుకోలేదు. అందుకే తన ఆత్మ శాంతించాలని నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఒక తండ్రిగా మాత్రం కాదు, శోభ భర్తగా మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను నేను నా కూతురుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సొసైటీ దృష్టిలో నువ్వు నా కూతురువే. కాబట్టి ఈ ఆస్తి నీకే దక్కాలి. తీసుకో. దీన్ని తగలబెట్టుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నాన్న ప్లీజ్ నాన్న, ఈ భారాన్ని నేను మోయలేను నాన్న. ఇక నుంచి ఈ ఆస్తంతా నీదే కాబట్టి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నువ్వు గీసిన గీత దాటరు. చెప్పు శోభక్క. ఏంటి భూమి, ఎలా ఉన్నాను? మా అమ్మలాగే ఉన్నానా? నువ్వు అలా నడిచొస్తుంటే మా అక్క శోభ నడిచొస్తున్నట్టుగానే ఉంది. అర్థమైంది. మీ బీరువా తాళలే కదా. ఇదిగో ఇదిగో అమ్మా, తీసుకో తీసుకో. ఇక నుంచి షాపింగ్లు గీకింగ్లు బంద్ చేయాలి. ప్రతి రూపాయి ప్రతి పైసా నాకు లెక్క చెప్పాల్సిందే. ఇక నుంచి ఒళ్ళొంచి పని చేసి కొవ్వు కరిగించండి. నో, మేము ఒప్పుకోం.